హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మా నబీ న్యాచురల్ టాక్. ఇవాళ నేను ఒక మంచి రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ స్వీట్ రెసిపీ తోటి వచ్చాను. ఇది కేసరే కదా, దీంట్లో స్పెషల్ ఏంటి అని అనుకుంటున్నారా? ఇది మామూలుగా రవ్వతో చేసిన కేసరి కాదు, మామిడికాయతో చేసిన కేసరి. అవునండి, మీరు విన్నది నిజమే. ఇది నేను ఇవాళ మామిడికాయ రవ్వ కేసరి చేస్తున్నాను. మామిడికాయ అనేది ఒక సీజనల్ ఫ్రూట్. దీంతో మనం చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. జ్యూసెస్, ఐస్ క్రీమ్స్ అన్ని చేసుకోవచ్చు. ఈ మామిడికాయ తోటి నేను మామిడికాయ రవ్వ కేసరి చేశాను. టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది నేను ఫస్ట్ టైం చేయలేదు, నేను చాలా సార్లు చేశాను. బొబ్బట్లు కూడా చేస్తాను మామిడికాయ. ఫర్దర్ గా వచ్చే వీడియోస్ లో నేను ఆ రెసిపీని కూడా షేర్ చేసుకుంటాను. రండి, మామిడికాయ రవ్వ కేసరి రెసిపీ ఎలా చేయాలో చెప్పేస్తాను. ముందుగా మంచిగా పండిన బంగినపల్లి మామిడి పండు తీసుకోండి. ఈ బంగినపల్లి మామిడి పండు ఎందుకంటే ఇది కొంచెం స్వీట్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది కాబట్టి. సో మామిడికాయని కడిగేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఒక ప్లేట్ లో పెట్టేసుకోండి. మామిడికాయని మంచిగా తొక్క తీసేసుకుని లోపల ఉన్న గుజ్జును మాత్రమే ఒక ప్లేట్ లో వేసుకుని పెట్టుకుని దాన్ని మిక్సీ పట్టేసుకోండి. మనకి ఇలా మామిడికాయ పల్ప్ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుని గ్యాస్ ఆన్ చేసుకుని ఒక బాణీ పెట్టేసుకున్న తర్వాత దాంట్లో ఒక 2 స్పూన్స్ గీ వేసుకుని హీట్ అవనివ్వండి. ఇప్పుడు దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఫ్రై చేసేసుకుందాం. నేను ఇక్కడ బాదం పప్పు, కిస్మిస్ వేసుకుని మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నా. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు గ్యాస్ సిమ్ లో పెట్టుకుని ఫ్రై చేసేసుకోండి. కిస్మిస్, బాదం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక బౌల్లో తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే బౌల్లో, అదే గిన్నెలో ఇప్పుడు మనం ఒక కప్పు సూజీ రవ్వ వేస్తున్నాము. ఒక కప్పు తీసుకోండి, నేను చెప్పిన కొలతల్లో తీసుకోండి, సరిపోతుంది. గ్యాస్ సిమ్ లో పెట్టుకుని సూజీ రవ్వని నెయ్యిలో మంచిగా రోస్ట్ చేసుకోండి. మంచి స్మెల్ వస్తుంది అండ్ చాలా బాగుంటుంది కూడా. ఇలా ఎర్రగా అయిపోయిన తర్వాత ఒక ప్లేట్ లో తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే బాణీలో 2 కప్పుల నీళ్లు వేసుకుని మంచిగా మరగనివ్వండి. 1 కప్పు సూజీ రవ్వకి 2 కప్పుల నీళ్లు వేసుకోండి, అదే పర్ఫెక్ట్ కొలత. వాటర్ అంతా కూడా మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సూజీ రవ్వ ఉంటుంది కదా, అది ఉండలు లేకుండా మొత్తం కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి వాటర్ లోకి. రవ్వను ఒకేసారి వేసేయకండి, ఇలా ఉండలు లేకుండా, ఉండలు కట్టకుండా స్లోగా నెమ్మదిగా వేసుకుని మంచిగా తిప్పేసుకుంటే మనకు ఉండలు కట్టదు ఈ హల్వా అనేది. కొంచెం ఈ హల్వా దగ్గరికి అయిన తర్వాత దీంట్లోకి 1 కప్పు షుగర్ వేసుకోవాలి, సరిపోతుంది 1 కప్ షుగర్. షుగర్ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మేక్ షూర్ గ్యాస్ అనేది సిమ్ లో పెట్టుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేయండి, లేదా అడుగంటేస్తుంది. సో మంచిగా మిక్స్ చేసేసుకోండి. దీంట్లో మ్యాంగో పల్ప్ ముందుగానే తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మ్యాంగో పల్ప్ ని కూడా యాడ్ చేసేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకోండి. మొత్తం మ్యాంగో పల్ప్ అంతా కూడా రవ్వ కేసరిలో పట్టేలాగా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత గ్యాస్ సిమ్ లో పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ లిడ్ అనేది క్లోజ్ చేసేసుకుని కొంచెంసేపు మగ్గనివ్వండి. కేసర్ అంతా కూడా దగ్గరికి అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో ఒక 3 స్పూన్స్ గీ యాడ్ చేసుకోండి చివర్లో. లాస్ట్ లో గీ వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మంచిగా గీ వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ను కూడా యాడ్ చేసేసుకోండి. అంతే, మనం ఎంతో ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకుని మామిడికాయ రవ్వ కేసరి అనేది రెడీ అయిపోతుంది. ఈ స్వీట్ చాలా బాగుంటుంది. మీరు గనక పిల్లలకి ఇస్తే అసలు గెస్ చేయలేరు. పిల్లలకే కాదు, ఇంటికి వచ్చిన చుట్టాలకి ఇచ్చినా సరే మీరు గెస్ చేయలేరు అది ఎలా చేశారు. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, ఎప్పుడు చెప్పే విధంగానే. అంటే కొంచెం పుల్లగా, స్వీట్ గా చాలా బాగుంటుంది టేస్ట్. గైస్, మీకు ఈ వీడియో నచ్చితే గనక తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, ఒకసారి టేస్ట్ చేయండి. అలాగే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వస్తా. దిస్ ఇస్ సల్మా సైనింగ్ ఆఫ్.